మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఎండాకాలంలో కోడలి బావి 3వ భాగం. శకుంతలమ్మ మనసు రగిలిపోతుంది. అన్యాయంగా ఒక బిడ్డ సితార బయట ఎండలో అలమటిస్తుంటే కన్న కొడుకులే ఇంతటి ద్రోహానికి ఒడికట్టడం ఆమె భరించలేకపోయింది. అప్పుడే రాఘవయ్య పొలం పనులు ముగించుకొని అలసటతో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాడు. రాఘవయ్య రాకను గమనించిన శకుంతలమ్మ గబాగబా ఆయన దగ్గరకు వెళ్లి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రాఘవయ్య కంగారుగా, ఏమైంది శకుంతల, ఎందుకు అలా ఏడుస్తున్నావు? సితారా ఏమన్నా అన్నదా, లేక శ్రీను ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడా? సితారు ఏమంటుందండి? ఆ పిల్ల బంగారం. అసలు ద్రోహం ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? మనం ఎవరినైతే నమ్మి ఆస్తి అప్పచెప్పాలని అనుకుంటున్నామో ఆ నరేష్ రాజులే ఈ దొంగతనం చేశారు. ఆ మహాలక్ష్మి గొలుసుని దొంగలించింది ఎవరో కాదు, మీ పెద్ద కొడుకు నరేష్. రాఘవయ్య ఒక్కసారిగా స్తంభించిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టలేదు కదా అని గట్టిగా అరిచాడు. ఇది అక్షరాల నిజమండి. నిన్న రాత్రి వాళ్ళిద్దరూ ఎడ్ల బండి కట్టుకొని పక్క ఊరి ధర్మయ్య సేటు దగ్గరికి వెళ్లి ఆ నగను అమ్మడానికి ప్రయత్నించారు. ఆ విషయం మైనాకు ఆరావళికి తెలిసిపోయింది. వాళ్ళని నోరు విప్పితే చంపేస్తామని మన కొడుకులే బెదిరించారు. సితారకు ఈ విషయం తెలిసినా తన చెల్లెళ్ల కాపురం పాడైపోతుందని ఆ నిందను తనపైనే వేసుకొని మౌనంగా ఏడుస్తుంది. మన ఇంట్లో పాములు పెరుగుతున్నాయండి. ఆ మాట వినగానే రాఘవయ్య ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. తన పెంపకం ఇలాంటి ద్రోహులను తయారు చేసిందా అని ఆయన కోపం కట్టలు తెంచుకుంది. రాఘవయ్య రౌద్రంగా, రే నరేష్, రాజు, ఎక్కడున్నారు రా మీరు? బయటికి రండి అని ఇల్లు దద్దరిల్లేలా అరిచాడు. ఆయన గొంతులో ఉన్న కోపం చూసి గోడల మీద ఉన్న పటాలు కూడా వణికిపోయాయి. అదే సమయంలో గది లోపల ఉండి ఈ మాటలన్నీ వింటున్న నరేష్ రాజుల గుండెలు ఆగిపోయినంత పనయింది. నాన్నగారికి నిజం తెలిసిపోయిందని, ఇక తమని బతకనివ్వరని వారికి అర్థమైపోయింది. నరేష్ వణుకుతూ, రాజు, మనం ఎక్కడే ఉంటే నాన్న చంపేస్తాడు. ఆ గొలుసు నా దగ్గర ఉంది అంటే చాలా పెద్ద గొడవ అయిపోతుంది. దీన్ని ఇక్కడే పడేసి పారిపోతాం పద. కంగారులో నరేష్ తన నడుము దట్టిలో దాచిన ఆ మహాలక్ష్మి గొలుసును అక్కడే గది మూల విసిరేశాడు. రాఘవయ్య గది తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేలోపే ఇద్దరు కొడుకులు వెనుక కిటికీ నుండి దూకి ఇంటి వెనక వైపున్న తోటగుండా చీకట్లోకి పారిపోయారు. రాఘవయ్య గదిలోకి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కాని కింద పడి మెరుస్తున్న మహాలక్ష్మి గొలుసు ఆయన కంటపడింది. దాన్ని చేతిలోకి తీసుకోగానే రాఘవయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమాయకురాలైన సితారను ఎంత మాట అన్నానా అని ఆయన మనసు విలవిలలాడిపోయింది. శకుంతల, మన కొడుకులు భయపడి పారిపోయారు, కానీ వాళ్ళు చేసిన పాపం మాత్రం ఇక్కడే వదిలేశారు. ఆ పిల్లని ఎంత మాట అన్నాను, ఎంత నింద వేశాను. నేను ఈ ఇంటి పెద్దని కాదు శకుంతల, అపరాధిని అని ఆవేదనగా అన్నాడు. తక్షణమే ఆ నగను తీసుకొని ఏడుస్తూ పరుగు పరుగున బావి వైపు వెళ్లాడు రాఘవయ్య. చీకట్లో దీపం వెలుగులో బావి గట్టున కూర్చొని ఉన్న సితారా శ్రీనులను చూడగానే ఆయన గొంతు మూగబోయింది. సితారా, అమ్మా సితారా! గద్వత స్వరంతో మావయ్య గారి పిలుపు వినగానే సితారా శ్రీను కంగారుగా లేచి నిలబడ్డారు. రాఘవయ్య దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న గొలుసును వారికి చూపించాడు. ఎందుకమ్మా ఇంత పెద్ద నిజాన్ని గుండెల్లో మోస్తూ ఈ బావి దగ్గర కాలం వెల్లదీస్తున్నావు? నీ అజాగ్రత్త వల్ల గొలుసు పోయిందని నేను నిన్ను తిడుతూ ఉంటే ఆ నిందను మౌనంగా భరించావు. నీ అక్క చెల్లి కాపురాలు బాగుండాలని నిన్ను నువ్వు బలి ఇచ్చుకున్నావు తల్లి. నిన్ను చూస్తుంటే నాకు ఏమనాలో అర్థం కావడం లేదబ్బా. ఈ ముసలివాడిని క్షమించు తల్లి, క్షమించు. కన్న కొడుకుల బుద్ధిని కూడా కనిపెట్టలేకపోయిన తండ్రిని నేను. రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకోవడం చూసి సితార కళ్ళు చెమర్చాయి. అదేంటండి మావయ్య గారు, అలా అనకండి. మీరు ఇంటికి పెద్ద, మీకు చిన్న కోడలి మీద కోపం వచ్చే హక్కుంది. నా వల్ల కాకపోయినా మా బావ మరియు బామ్మర్ది చేసిన తప్పు వల్ల ఏళ్లు ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు మావయ్య. అక్క ఆరావళిలు పసుపు కుంకుమలతో ఇంట్లో నిండుగా ఉంటే చాలు అనుకున్నాను. అందుకే నిజాన్ని దాచాను. అవును నాన్నగారు, సితార పడుతున్న బాధను చూడలేక నేను ఎన్నోసార్లు నిలదీశాను. కానీ తను ఒకటే చెప్పింది, మనం పడే కష్టం మనతోనే పోతుంది, కానీ నిజం చెబితే ఆ గొలుసు తీసిన మీ అన్నయ్యల మీద నమ్మకం పోతుంది, అత్తయ్య గారి గుండె బరువెక్కుతుంది అని చెప్పింది. రాఘవయ్య కొడుకు మాటలు విని
మరింత కుమిలిపోయాడు. తన కన్న కొడుకుల కంటే కోడలు, చిన్న కొడుకే ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టారని అర్థం చేసుకున్నాడు. సితార కంగారుగా, అంతేకాదు మావయ్య గారు, ఇప్పుడు బావగారు, రాజుగారు ఎక్కడా? వాళ్ళు మీకు కనిపించారా? కోపంలో వాళ్ళేదైనా చేసుకుంటారేమో, ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చూడండి. రాఘవయ్య ముఖం మళ్ళీ కోపంతో బిగుసుకుపోయింది. వాళ్ళ గురించి నీకింకా ఎందుకమ్మా అంత తాపత్రయం? ఆస్తి కోసం సొంత తమ్ముణ్ణి, తండ్రిని మోసం చేసిన వాళ్ళు పూటే పోయారు. వాళ్ళ గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. ద్రోహం చేసిన చోట దయకు తావులేదు సితారా. సరే, ఇక మీ ఇద్దరు బయలుదేరండి. ఈ బావి గట్టును వదిలేసి మన ఇంటికి వెళ్ళిపోదాం. నిజానికి మన ఇంటికి వారసులు మీరే. రాఘవయ్య ముందడుగు వేయగా సితార తన సామాన్లను సర్దుకొని భారమైన హృదయంతో ఆ బావిని ఒక్కసారి చూసి మావయ్య వెనుక ఇంటి వైపు బయలుదేరింది. సితార, శ్రీను భారమైన అడుగులతో ఇంటి గడప తొక్కారు. ఇంటి హాల్లో దీపం వెలుగులో వణుకుతూ కూర్చున్న మైనా, ఆరావళి సితారను చూడగానే ఒక్కసారిగా పరుగున వచ్చి ఆమెను చుట్టేసి బావురమన్నారు. మైనా ఏడుస్తూ, సితార, మమ్మల్ని క్షమించమ్మా. అంత నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నా మా కాపురాలు కూలిపోతాయన్న భయంతో నోరు మూసుకున్నాం. నిన్ను ఆ ఎండలో బావిగట్టున వదిలేసి మేము ఈ ఇంట్లో ఉప్పు తిన్నాం చూడు. మాది అసలు జన్మే కాదు సితారా. ఆరావళి సితార కాళ్ళు పట్టుకొని, అవునక్క, బావగారు బెదిరించేసరికి భయపడిపోయాను. నీవు మా కోసం ఇంత త్యాగం చేస్తుంటే మేము మాత్రం నీకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఉండిపోయాం. మమ్మల్ని క్షమించక్క. అక్క, ఆరావళి, ఎందుకలా ఏడుస్తున్నారు? మీరు నా సొంత అక్క చెల్లెళ్ళు. మీ కళ్ళల్లో నీళ్లు చూడలేకే కదా నేను ఆ నిందను మోసింది. ఇప్పుడు నిజం బయటపడింది కదా, ఇంకా ఆ పాత విషయాలు వదిలేయండి. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. నా బాధల్లా ఒక్కటే, బావగారు, రాజుగారు ఎక్కడికి వెళ్లారో అని. కోపంలో వాళ్ళు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటారేమో అని భయంగా ఉంది. వాళ్ళు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తారని ఆశిద్దాం. రాఘవయ్య మాత్రం వీటన్నిటికీ దూరంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన ముఖంలో కొడుకుల మీద అంతులేని కోపం, అసహ్యం కనిపిస్తున్నాయి. ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా విసురుగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. శకుంతలమ్మ కూడా కొడుకుల ప్రవర్తనతో మనసు ముక్కలై ఎవరి వైపు చూడకుండా భర్త వెనకే లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఇల్లంతా ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. శ్రీను తన వదినలను, భార్యను చూసి ధైర్యం చెప్పడానికి ముందుకొచ్చాడు. వదినా, ఆరావళి, మీరు దిగులు పడకండి. అన్నయ్య, రాజు ఆవేశంలో వెళ్ళిపోయారు, కానీ తప్పకుండా ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఒకవేళ రేపు ఉదయానికి వాళ్ళు రాకపోతే నేను వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకొస్తాను. ఇప్పుడు నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు, అందుకే ఏం మాట్లాడడం లేదు. కాసేపు ఆగితే ఆయన కోపం కూడా తగ్గుతుంది. మనమంతా కలిసి మళ్ళీ నాన్నగారిని ఒప్పిద్దాం. అవును, శ్రీను చెప్పింది నిజమే. ముందు మీరు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. సితార భరోసా ఇవ్వడంతో మైనా, ఆరావళి కొంచెం కుదుటపడ్డారు. కానీ పారిపోయిన తమ భర్తలు ఏం చేస్తారో అన్న ఆందోళన వారి మనసుల్లో నీడలా మిగిలిపోయింది. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదు. శ్రీను ఉదయాన్నే అన్నయ్యల కోసం ఊరంతా గాలించాడు, కానీ ఎక్కడ వారి జాడే దొరకలేదు. అటు అడవి వైపు, ఇటు పొలాల వైపు వెతికి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. మరోవైపు ఊరి చివర చెట్లు అల్లుకుపోయిన ఒక పాతబడిన శివాలయం. మనుషులెవ్వరూ రాని ఆ చోట నరేష్, రాజు ఆకలితో, భయంతో వణికిపోతూ కూర్చున్నారు. అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నాన్నగారికి మన నిజ స్వరూపం తెలిసిపోయింది. ఆ గొలుసు పడేసి వచ్చాం కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈ పాటికి మనల్ని జైల్లో పెట్టించేవారు నాన్న. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే ఆయన మనల్ని ప్రాణాలతో ఉంచుతాడా? అదే నా భయం రాజు. ఆస్తి మీద ఆశతో ఎంత పని చేశాం. సొంత తమ్ముణ్ణి, మరదల్ని రోడ్డున పడేశాం. సితార మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా మనం మాత్రం కబోదులుగా మారాం. నాన్నగారి కోపానికి మనం బలి కావడం ఖాయం. మనం చేసింది క్షమించరాని తప్పురా. నరేష్ నిట్టూరుస్తూ, అప్పుడే గుడిమెట్ల మీద ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఎండుటాకులు నలిగిన చప్పుడు వినగానే ఇద్దరు ఉలిక్కిపడ్డారు. అన్నయ్య, ఎవరో వస్తున్నారు. నాన్నగారు మనుషుల్ని పంపించారా ఏంటి అని భయంతో గుడి స్తంభం వెనక దాంకున్నాడు. కళ్ళ నిండా నీళ్లతో ఆయాసపడుతూ లోపలికి వస్తుంది శకుంతలమ్మ.
తల్లిని చూడగానే నరేష్ రాజుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశాము. మమ్మల్ని కాపాడమ్మా. నాన్నగారు చంపేస్తారేమోని భయంగా ఉందమ్మా. శకుంతలమ్మ వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఆమె వారిని కోపంగా విదిలించి కొట్టింది. శకుంతలమ్మ ఆవేశంగా, తప్పు చేశామని అంటున్నారా? మీరు చేసింది తప్పు కాదురా, ద్రోహం. కడుపున పుట్టిన బిడ్డల్లా కాదు, కాలకూట విషసర్పల్లా తయారయ్యారు. ఆ సితార ఏంట్రా మీకు చేసింది? తనకి ఆ గొలుసును మీరు దొంగలించారని తెలిసినా మీ కాపురాలు బాగుండాలని ఆ బావిగట్టున మాడుతూ ఉండిపోయింది. అలాంటి పిల్ల మీద దొంగతనం ముద్ర వేశారా? మీకు అసలు మనస్సాక్షి అనేదే ఉందా అని తిట్టిపోసింది. కొంతసేపు తిట్టిన తర్వాత తల్లి మనసు కాబట్టి శాంతించింది. వారు ఆకలితో ఉన్న ముఖాలు చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శకుంతలమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. ఎప్పుడైనా మీ తప్పు తెలుసుకున్నారు, అదే చాలు. ఇకనైనా ఆస్తి పిచ్చి వదిలేసి మనుషుల్లా బ్రతకండి. మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి శ్రీనుని పంపిస్తాను. వాడు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. సరే అమ్మా, ఎలాగోలా శ్రీనునికి చెప్పు. నాన్నగారిని వాడే ఒప్పించగలడు. శకుంతలమ్మ భారంగా ఇంటికి తిరిగి వచ్చింది. శ్రీను కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈ వయసులో ఒంటరిగా ఎందుకు బయటకు వెళ్తున్నావు? శ్రీను, మీ అన్నయ్యలు పాత శివాలయంలో ఉన్నారా? వెళ్ళి వాళ్ళని తీసుకురా. శ్రీను ఆశ్చర్యంగా, నీకు ఎలా తెలుసమ్మా వాళ్ళు అక్కడే ఉన్నారని? నేనంతా వెతికాను కదా. శకుంతలమ్మ చిన్నగా నవ్వి, వాళ్ళు నా కడుపున పుట్టారురా. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటే. ఏదైనా తప్పు చేస్తే భయంతో ఆ గుడిలోనే దాక్కుంటారు. నా మనసు చెప్పింది వాళ్ళు అక్కడే ఉంటారని, అందుకే వెళ్ళాను. శ్రీను, వెళ్ళి వాళ్ళని తీసుకురా. మీ నాన్నతో నేను మాట్లాడతాను. వాళ్ళని ఇంట్లోకి కాకపోయినా ప్రస్తుతానికి మన పాత దొడ్లో అయినా ఉండేలా ఏర్పాటు చెయ్యి. ఆయన కోపం తగ్గే వరకు వాళ్ళు బయట ఉండడమే మంచిది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాన్నగారికి ఇప్పుడే ఈ విషయం చెప్పుకో. నేను వాళ్ళని తీసుకొచ్చేదాకా చూద్దాం అని చెప్పి శ్రీను గుడివైపు బయలుదేరుతూ ఉండగా సితార పరుగున వచ్చి అతన్ని ఆపింది. ఆమె చేతిలో భోజనం ఉన్న క్యారేజ్ ఉంది. శ్రీను, ఒక్క నిమిషం ఆగండి. మీరు గుడికి వెళ్ళి వాళ్ళను కలవండి, మాట్లాడండి. కానీ ఇప్పుడే ఇంటికి తీసుకురాకండి. మావయ్య గారి కోపం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు వాళ్ళు గడప తొక్కితే ఇల్లు రణరంగం అయిపోతుంది. కొంచెం సమయం గడవనివ్వండి. మావయ్య గారికి ఎవరైనా అడిగితే మీరు పొలానికి వెళ్ళారని చెప్పండి. ఇదిగో ఈ భోజనం తీసుకువెళ్ళి వాళ్ళకి అందించండి. పాపం ఆకలితో ఉంటారు. సితార ఆలోచనలకు శ్రీను ఆశ్చర్యపోయాడు. తనను అంతగా హింసించిన వారి కోసం కూడా ఆమె భోజనం పంపడం చూసి ఆమె గొప్పతనాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు. సరే సితారా, నువ్వు చెప్పింది నిజమే. ఆవేశం తగ్గకుండా వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం మంచిది కాదు. శ్రీను భోజనం తీసుకొని పాత శివాలయానికి చేరుకున్నాడు. తమ్ముణ్ణి చూడగానే నరేష్, రాజు ఆశగా ఎదురు వచ్చారు. శ్రీను, నాన్నగారు ఏమన్నారు? మమ్మల్ని రమ్మన్నారా? లేదన్నయ్యా, ప్రస్తుతానికి నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. అందుకే సితారా ఇప్పుడే వద్దని చెప్పింది. ఇదిగో తను మీకోసం భోజనం పంపించింది. ముందు దీన్ని తినండి. వాళ్ళు భోజనం చేస్తుంటే శ్రీను జరిగిన విషయమంతా వివరించాడు. సితార తమ కోసం భోజనం పంపిందని తెలిసి వారిలో పశ్చాత్తాపం మరింత పెరిగింది. నరేష్ భోజనం తింటూ, ఈ పాపపు బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది? మేమిక్కడ ఉండలేకపోతున్నాము. అవునన్నయ్య, ఏదో ఒక పని చేసి నాన్నగారి కోపం తగ్గించు. మమ్మల్ని ఇంటికి చేర్చు. రాజు, అన్నయ్య, నేను మాటిస్తున్నాను కదా, ఏదో ఒక రకంగా నాన్నగారిని ఒప్పిస్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడే జాగ్రత్తగా ఉండండి. శ్రీను అని చెప్పి శ్రీను ఇంటికి బయలుదేరాడు. శ్రీను ఇంటికి రాగానే రాఘవయ్య హాల్లోనే కూర్చొని నిశితంగా గమనిస్తున్నాడు. శ్రీనిని చూడగానే ఆయన గొంతు సవరించుకొని గట్టిగా అరిచాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళావు? పొలం దగ్గరికి వెళ్ళి వస్తున్నాను నాన్న. అబద్ధం చెప్పుకో. పొలం పళ్ళన్నీ ఇప్పుడే ముగిశాయి. నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజం చెప్పు. నీకు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు కదా? మీ అమ్మ నీకు చెప్పింది కదా? శ్రీను ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. అమ్మ చెప్పిన విషయం నాన్నకి తెలిసిపోయిందని అర్థమైంది. కానీ సితార చెప్పిన మాట గుర్తుకు వచ్చి అబద్ధం ఆడాల్సి వచ్చింది. అవును నాన్న, అమ్మ నాకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పింది. వాళ్ళు పాతబడిన గుడిలో ఉన్నారని అంది.
వాళ్ళు పాతబడిన గుడిలో ఉన్నారని చెప్పింది. మొదట నేను వెళ్ళకూడదు అని అనుకున్నాను, కానీ నా మనసు ఊరుకోక అక్కడికి వెళ్ళాను. కానీ వాళ్ళు అక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. గుడి ఖాళీగా ఉంది. శ్రీను మాటలకి రాఘవయ్య ముఖంలో ఎలాంటి భావం లేదు. పోతే పోని, ఎక్కడ పోతే మనకెందుకో. ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకండి. వాళ్ళు ఈ ఇంటి పరువు తీశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా నాకు అనవసరం. మరోసారి వాళ్ళ పేరెత్తినా, వాళ్ళ కోసం వెతికినా ఈ ఇంటి నుండి బయటకు పంపించేస్తాను, జాగ్రత్త అని గర్జిస్తూ లోపలికి వెళ్ళిపోయారు. శకుంతలమ్మ, సితార, మైనా, ఆరావళి అందరూ భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పరిస్థితి ఇంకా సద్దుమణిగేలా లేదని అందరికీ అర్థమైంది. నరేష్, రాజులు గుడిలో ఎంతకాలం ఉంటారు? సితార తన మామగారి మనసు మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది? తరువాతి భాగంలో చూద్దాం.